గతంలో ఎన్నో పోటీ పరీక్షల్లో విద్యార్థులు అంటే ఉదాహరణకి ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి మే, జూన్ వరకు ఇలాగా పరీక్షల సమయం ఇది. ఈ పరీక్షల సమయం వచ్చేటప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది జూన్లో, కానీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యేది నవంబర్లో, ఎగ్జామ్స్ పరీక్షలు రాసేది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అలా వెళ్తూ ఉంటాయి. ఈ సమయంలో ఒక్కొక్క దశలో ఒక రకమైన మానసికమైనటువంటి వ్యాకులతలకు లోనవుతుంటారు. ఎటువంటి మానసికమైనటువంటి వ్యాకులతలకు లోనవుతున్నారంటే విద్యార్థులలో ఉన్నటువంటి ఒక్కొక్క దశ, అంటే బిలో 9 years పిల్లలు, వాళ్ళకి ఈ సమయంలో హెడేక్ రావడం కానీ, స్టమక్ ఏక్ రావడం కానీ, ఏ విషయం పైన కాన్సన్ట్రేషన్ పొందలేకపోవడం కానీ, ఓవర్గా రియాక్ట్ కావడం కానీ, తర్వాత చిన్న చిన్న విషయాలకు రెస్ట్లెస్ కావడం, ఇది ఒక 5 సంవత్సరాల వయసు 5వ క్లాస్ చదివే పిల్లల వరకు అలా ఉంటాయి. 5, 6, 7, 10, 11, 12 అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్కి వెళ్ళే పిల్లల్లో ఇది హెవీ కాంపిటీషన్లో ఎలా ఉంటారంటే నిద్ర పట్టకపోవడం కానీ, ఏది ఏకాగ్రత సరిగా జరగకపోవడం కానీ, రెస్ట్లెస్ కావడం కానీ, చిన్న విషయాన్ని కూడా ఎక్కువ కోపద్రికులు కావడం కానీ, సరిగా ఆకలి కాకపోవడం కానీ, చిన్న చిన్న విషయాలకు చిరాకు పడి మానసికమైనటువంటి డిస్టర్బెన్స్కి లోను కావడం కానీ జరుగుతుంటుంది. అంటే పరీక్షా సమయంలో పిల్లల్లో పడేటువంటి మానసికమైనటువంటి వ్యాకులతల్లో ప్రాథమికంగా జరుగుతున్నటువంటి విషయాలు ఇవి.